ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రూతు గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెన్మిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గంన వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా? మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. అట్టుండగా ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే. నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా?
యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభంలో బేత్లెహేము చేరిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.